నమస్కారం స్వామీజీ. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏం లేదు స్వామి, మా అబ్బాయి చరణ్ తెలుసు కదా, వాడికి పెళ్ళైపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను పెళ్లి చెయ్యొద్దు అని చెప్పాను కదా. అతని జాతకంలో గండం ఉంది. ఆ గండం వల్ల ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయికి చావు తప్పదని నేను ముందే చెప్పాను కదా. సమస్యను పరిష్కరించి వెతికేంత వరకు పెళ్లి చేయొద్దని చెప్పాను కదా. అంటే చెయ్యాలని చేయలేదు, అవతల వాళ్ళు ఫోర్స్ చేశారు. ఆంటీ పరువు తీస్తానని బెదిరించారు. దాంతో భయపడి తప్పని పరిస్థితుల్లో. అవును గురువుగారు, బహుశా వాడికి పోవాలని ఉంది కాబట్టే ఆ చావే దాన్ని అలా ముందుకు తీసుకొచ్చిందేమో అనుకున్నాను గురువుగారు. ఏంటి, చరణ్ జాతకంలో దోషం ఉందా? అతన్ని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య చనిపోతుందా? అంటే నేను చాలా పొరపాటు చేశారు తల్లి. తెలిసి తెలిసి ఒక నిండు ప్రాణం తల్లి. అయినా అయిందేదో అయిపోయింది. ఇంతకీ అమ్మ ఎప్పుడు చనిపోతుంది గురుగారు? భువన, అంటే ఇప్పుడు పెళ్ళైపోయింది కదా, జాతక ప్రభావం వల్ల తను చచ్చిపోతుంది అన్నారు. ఎప్పుడు చచ్చిపోతుందో అని భయపడుతున్నారంతే. మీ అబ్బాయితో పెళ్లి జరిగిన మొదటి క్షణం నుంచి ఆ అమ్మాయికి గండాలు ప్రారంభమయ్యాయి. సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.